నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చిన్ని సీరియల్. సో చిన్ని సీరియల్‌లో నిజంగా చిన్నిని చంపించడానికి దేవా పెట్టిన మనుషులు చిన్నిని చంపేస్తారా? చంపేయబోతున్నప్పుడు చిన్ని కామ్‌గా ఊరుకుంటుందా? అస్సలు ఊరుకోదు కదా! మరి చిన్ని ఒకటి ఇంతమంది రౌడీలతో ఎలా తలపడుతుంది? అసలు చిన్నిని కాపాడుతారా ఎవరైనా? అసలు వస్తారా ఆ టైంలో? ఇవన్నీ ప్రశ్నలకి ఈరోజు జవాబైతే తెలుసుకుందాం. అలాగే ఈరోజు అసలు చిన్ని సీరియల్‌లో ఏం జరిగింది? ఎలాంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉండబోతున్నాయో వీటన్నిటి గురించి మాట్లాడేసుకుందాం. ఇక దేవా అయితే రౌడీలకి చెప్పేస్తాడు. మీరు ఎలాగైనా చిన్నిని చంపేసేయండి. కానీ అది న్యాచురల్ డెత్ లాగే ఉండాలి కానీ ఏదో ఇంటెన్షనల్‌గా కావాలని ఎవరో చేసినట్టుగా ఉండకూడదు. కాబట్టి మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారో ఇక మీ ఇష్టం. సో కానీ చిన్ని మాత్రం చనిపోవాలని చెప్పేశాడు. ఇక దాంతో రౌడీలు ముగ్గురు ప్లాన్ వేసుకొని ఒక ఆటోలో కూర్చొని ఉంటారు. అదే టైంకి చిన్ని అయితే బైక్ వేసుకొని నైట్ టైం ఒక్కటే వస్తూ ఉంటుంది. ఇక వస్తూ ఉన్న చిన్నిని ఒకడొచ్చేసి దారిలో అడ్డుపడతాడు. ఇక అడ్డుపడిన వాడిని రేయ్ పక్కకు జరుగురా ఏంటి నడి రోడ్డు మీద నిలబడున్నావు అని అడగగానే ఏంటి అని చెప్పి వాడు కొంచెం వాయిస్ రైజ్ చేసేసరికి బండి దిగేసి వచ్చి ఏంట్రా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇక పిట్ట భలే ఉందిరా అన్నట్టుగా ఏదో ఒకటి వాగాలి కదా వాడు. ఇక అలా మాట్లాడేసరికి ఏంట్రా అని చెప్పేసి వాడి మీదకి చెయ్యి ఎత్తి వాడిని కొడుతుందనమాట. ఇక వాడిని కొట్టేసరికి ఆ ఆటోలో ఉన్న రౌడీలు ఏంట్రా ఏంటి ఇక్కడ గొడవ జరుగుతుంది ఏంటంటే చూడన్నా ఈ పిల్ల ఈ నైట్ టైము ఎక్కడి నుంచి వస్తున్నావు ఏంటి పిట్ట బాగుంది కదా అని ఇట్లా మాట్లాడుతుండగానే నా చెంప పగలగొట్టింది అంటే ఇక ఏంటే నీకు అంత పొగరా నా మనిషినే కొడతావా నువ్వు అని చెప్పేసి వస్తూ ఉంటాడనమాట పైకి. ఇక ఏంట్రా నువ్వేంట్రా అని చెప్పేసి ఇక వాడిని కూడా కొట్టబోతున్న టైంకి వీళ్ళు చేయి పట్టుకుంటారు. ఇక చేయి పట్టుకొని ఇక ముగ్గురు మగ మనుషులు ఒక ఆడపిల్లని ఖచ్చితంగా ఎంత బలవంతురాలైనా కానీ కొన్నిసార్లు తప్పించుకోలేదు కదా! ఇలాగా ఇంక తప్పించుకోబోతుండగానే ఇక అటు ఇటు అంటూ ఉంటుంది. ఇక వీళ్ళు ముగ్గురు రేయ్ దీన్ని ఎట్లాగైనా మన డెన్‌కి లాక్కోరండ్రా అని చెప్పేసి లాక్కొని వెళ్తున్న టైంకి ఇక అక్కడికి మన హీరో ఎంట్రీ అయితే వచ్చేసిందనే చెప్పాలి. ఇక అక్కడికి మహి అయితే కారులో వస్తాడు. ఇక మహిని చూడగానే చిన్ని అయితే నవ్వుతూ మహి ప్లీజ్ మహి నన్ను కాపాడు మహి రౌడీలు నన్ను బలవంతంగా తీసుకుని వెళ్తున్నారు నన్ను కాపాడు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక కారులో నుంచి దిగిన మహి కొట్టేస్తాడా అనుకుంటే అస్సలు కొట్టలేదండి. ఇక్కడే అసలు ట్విస్ట్. ఇక మహి వచ్చేసి ఏంటి చిన్ని ఇదొక కొత్త నాటకం ఆడుతున్నావా అని అనగానే ఇక పాపం తన సంతోషం అంతా ఆవిరైపోయినట్టు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అప్పుడు మహి వచ్చేసి ఇదంతా నీ నాటకమని నాకు అర్థమవుతుందిలే. ఏదో దొంగ రౌడీలకి డబ్బులిచ్చి డూప్లికేట్ వాళ్ళని పిలిపించుకొని ఇట్లా నాటకం ఆడుతున్నావు కదా! ఇంత చీప్ మెంటాలిటీ ఏంటి చిన్ని నువ్వు? సో ఈ నాటకాలన్నీ ఆడితే నా మనసు మారుతుందని అనుకుంటున్నావా? నేను అస్సలు మారను. నువ్వు చేసిన ద్రోహం నా మనసులో ఎప్పుడూ గుర్తుంటుంది. ఇక నేను నిన్ను క్షమించేదే లేదు అని చెప్పేసి మాట్లాడతాడనమాట. ఇక చిన్ని వచ్చేసి ఏంటి మహి నువ్వు మాట్లాడేది నీకేమన్నా అర్థమవుతుందా మ్యాడీ అసలుకి? నేనెందుకు రౌడీలు పెట్టేశానంటే నాకు తెలుసు నువ్వు నీ బుద్ధి అంతా ఇదే కదా! చిన్నప్పటి నుంచి నువ్వు నన్ను మోసం చేస్తూనే వస్తున్నావు కదా! ఇప్పుడు కూడా మోసం చేస్తూనే ఉన్నావు. ఈ రౌడీలకి కిరాయి రౌడీలు వీళ్ళు. సో వీళ్ళకి డబ్బులిచ్చి నువ్వే కావాలని పెట్టించుకున్నావు కదా! నేను మనసు మార్చుకుంటానని చెప్పి చెప్తుండగానే ఇంకా కోపం వచ్చేసిందనమాట మ్యాడీ మాటలకి. మ్యాడీ మాటలతో కోపం వచ్చేసిన మన చిన్ని అయితే ఇక మ్యాడ్‌గా ప్రవర్తించడం స్టార్ట్ చేసి ఇదిగో ఆ రౌడీని తోసేసి అక్కడ ఒక కర్ర ఉంటే ఇక ఆ కర్రతో వాళ్ళందరిని కొడుతూ చూడు వీళ్ళని నేను కిరాయి ఇచ్చి మరీ తెప్పించుకున్నాను కదా! కిరాయి ఇచ్చిన వాళ్ళని ఇలా కొడతానా అని చెప్పేసి చితక బాధేస్తదనమాట. ఆ ముగ్గురు రౌడీలని బాదుతూ ఉంటుంది. ఇక మ్యాడీ నిలబడుకొని చూస్తూ ఉంటాడు. చూడు నేనే కదా రంపించాను. నీ దృష్టిలో నేను ఇలాంటి దాన్నే కదా అని చెప్పేసి కొడుతూ ఉంటుంది. ఇక ఒకడైతే అక్కడ ఒక బ్రాందీ సీసా టైప్‌లో అక్కడేదో ఉంటే ఆ సీసాని తీసుకొచ్చి చిన్నీని పొడవబోతాడు. అప్పుడు మహికి అర్థమయ్యి ఇక ఆ యొక్క వాడి చేతిని పట్టుకొని ఇక ముగ్గురిని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. ఇక చిన్ని అయితే అప్పుడు సంతోషంగా బైక్ మీద కూర్చొని అలా నవ్వుతూ ఉంటుంది. తన హీరో ఫైట్ చేస్తూ ఉండగానే ఇక తన కోసం ఫైట్ చేస్తున్నాడు కదా అని చెప్పేసి సంతోషంగా ఉంటుంది. ఇక ముగ్గురిని కొట్టి అక్కడి నుంచి చితక బాధేసి రెప్పొండ్రా అని చెప్పేసి చెప్తాడనమాట. వాళ్ళు పారిపోతారు. ఇక ఏంటి మ్యాడీ నా కోసం వీళ్ళందరితో ఇంత ఫైట్ చేసావు కదా థ్యాంక్ యూ అనగానే నేను నీ కోసం ఏమీ చేయలేదు. నీ యొక్క పొజిషన్‌లో ఏ అమ్మాయి ఉన్నా ఇలాగే చేస్తారంటే లేదు నువ్వు వేరే వాళ్ళ కోసం కూడా చేస్తావేమో కానీ నా మీద నీకు ప్రేమ ఉంది. నువ్వు ఊరికే చెప్తున్నావు కానీ అని చెప్పి అంటూ ఉంటుంది. లేదు నాకు అసలు నీ మీద ప్రేమ కాదు కదా ఏమీ లేదు ద్వేషం మాత్రమే ఉంది. నువ్వు నాకు చేసిన మోసం నేను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను. సో నేను నిన్ను ఇంకా ప్రేమించడం అనేది కలే అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇక దాంతో చిన్ని వచ్చేసి అదేంటి మ్యాడీ అలా అంటావు? నీ పాటికి నువ్వు వెళ్ళిపోయిండొచ్చు కదా రౌడీల దగ్గర నన్ను వదిలిపెట్టేసి. నిజంగా నా మీద నీకు ద్వేషం ఉంటే దీని చావు ఇది సస్తుందిలే అని చెప్పేసి వెళ్ళిపోయి ఉండేవాడివి. కానీ నువ్వు నా
కోసం దిగి వాళ్ళతో పోరాడేవాడంటే నా మీద నీకు ప్రేమ ఉన్నట్టే కదా అని చెప్పగానే నాకు నీ మీద లేదు అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇక దాంతో వీళ్ళు కూడా చిన్ని కూడా బైక్ ఎక్కేసి ఇంటికైతే వచ్చేస్తూ ఉంటుంది. ఇక దీని మధ్యలో మన బాలరాజు వచ్చేసి అక్కడి నుంచి తప్పించుకోవడం కోసం సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడనమాట. ఈ రౌడీలే అక్కడ కూడా ఉంటారు, కొంతమంది రౌడీలు ఇలాంటి వాళ్ళు. ఇక దాంతో అక్కడ ఒక చిన్న గాజు పెంకు లాంటిది ఉంటే దాన్ని తీసుకొని తాడుని కట్ చేసేసుకొని అలాగా తను కట్ చేసుకుంటూ ఉంటాడు. అక్కడ కొంతమంది రౌడీలు సరే లోపల ఫోన్ ఉందిరా, ఫోన్ రింగ్ అవుతుంది, పోయి చూడుపో అని చెప్పి ఒక రౌడీని పంపిస్తారు. ఆ రౌడీని పంపించేసరికి లోపలికి వీడి కట్ చేసుకొని కామ్గా కూర్చుంటాడు. ఇలా చూస్తూ రౌడీని, ఏంట్రా బాలరాజు అలా చూస్తున్నావు నన్ను అని చెప్పి వాడు కొంచెం గట్టిగా అరుస్తూ ఉండగానే వాడిని అలాగే చూస్తుంటాడు. రే ఏంట్రా గుడ్లు అప్పగించి అలా చూస్తున్నావు అని చెప్తూ ఉండగానే ఇక బాలరాజు కట్టలు తెంపేసుకొని ఫైటింగ్ అయితే మొదలు పెట్టేస్తాడు. ఇక అక్కడ ఉన్నటువంటి ఆ రౌడీలంతా వచ్చి రే ఏట్రా వీడు అని అంటే, రే నన్ను కొట్టేసి పారిపోతున్నాడు, ఇక్కడే అక్కడ ఉంటాడు చూడండిరా అంటే అక్కడే దాక్కొని ఉంటాడు అనమాట. మొత్తానికి ఆ రౌడీలను అందరినీ కొట్టేసి పారిపోతున్న టైంకి దేవా వచ్చేసి తన గుండెల మీద తన్నుతాడు కాలుతో. ఇంకా అక్కడ పడిపోతాడు బాలరాజు. అప్పుడు రౌడీలు వచ్చేసి రే చూడండి బాస్, వీడు మమ్మల్ని కొట్టి పారిపోవాలని చూస్తున్నాడంటే వీడు ఎక్కడికి పారిపోతాడో నేను చూస్తాను రా, వీడికి అంత సీన్ ఏమీ లేదు, వీడితో నాకు కొంచెం పని ఉంది, మీరు కామ్గా ఉండండి, వాడిని కొట్టకుండా పట్టుకోండి అని చెప్పగానే ఇక వాడిని వదిలిపెట్టండి అని చెప్పగానే ఇక బాలరాజు వచ్చేసి వీటితో ఫైట్ చేయడం మొదలు పెడతాడు. ఇద్దరు ఫైట్ చేసుకొని చొక్కాలు పట్టుకున్న తర్వాత ఇక చెప్తాడు, రే బాలరాజు నువ్వు నీ కూతురు అసలు ఏమనుకుంటున్నారా, నన్నేదో చేయాలనుకుంటున్నారా, మీరిద్దరూ నన్ను ఏమీ చేయలేరు, నేనే మీ ఇద్దరిని ఏం చేస్తానో చూస్తూ ఉండండి, ఇక మీ జీవితాలు నేను ఎలా నాశనం చేస్తానో చూస్తూ ఉండండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. మళ్ళీ కట్టేసి ఇక బాలరాజు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. ఇక ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఈ నాగవల్లి వచ్చేసి ఇంటిలో అందరినీ హాల్లోకి అయితే పిలుస్తుంది. అందరూ హాల్లోకి వచ్చి నిలబడి వాళ్ళ పెద్ద ఆంటీ అంటూ ఉంటుందన్నమాట, ఏంటి అందరినీ రమ్మనింది దేవా బామర్ది, అందరం వచ్చేసాము కానీ నాగవల్లి ఇంకా రాలేదు ఏంటి అని అంటూ ఉన్న టైంకు అదిగో వస్తుంది వదిన గారు అని చెప్పగానే కిందకు వస్తుంది పైనుంచి. ఇక అందరూ ఎదురు చూస్తుంటే ఏంటి నాగవల్లి, ఏంటి ఇంత రాత్రిపూట అందరినీ రమ్మన్నావు, ఏంటి విశేషం అంటే రేపు ఒక మంచి మన ఇంట్లో ఒక మంచి జరగబోతుంది, ఒక మంచి పండగ లాంటిది రేపు జరగబోతుంది అనగానే ఇక ఏంటి అంటే రేపు శ్రేయాకి శ్రేయాకి పెళ్లి చూపులు జరగబోతున్నాయని చెప్పి చెప్తుంది అనమాట. ఇక దాంతో శ్రేయ వచ్చేసి వాళ్ళ బావతోనే కదా అని చెప్పేసి సంతోషపడుతూ థ్యాంక్ యూ అత్తయ్య అని చెప్పి చెప్తుంది. ఇక శ్రేయ వాళ్ళ అమ్మ వచ్చేసి మంచి మాట చెప్పావు వదిన, ఇన్ని రోజులకి నీ నోటి వెంట ఇంత మంచి మాట వినడము నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటారు. ఇక రేపు పెళ్లి చూపులకు నువ్వు రెడీ అవ్వాలి, బాగా రెడీ అవ్వు అని చెప్పి చెప్పగానే అదేముంది వదిన పెళ్లి చూపులు ఎందుకు, ఆల్రెడీ వాళ్ళిద్దరికి నిశ్చితార్థం అయిపోయింది కదా, ఇక పెళ్ళే చేసేస్తే పోతుంది కదా అని చెప్పి ఇక శ్రేయ వాళ్ళ అమ్మగా అనగానే అదేంటి పెళ్లి చూపులే జరగకుండా నిశ్చితార్థం అయిపోయింది అంటున్నావు, నువ్వు ఎవరితో అనుకుంటున్నావు అంటే ఇంకెవరితో మన మ్యాడీ బాబుతోనే కదా నా శ్రేయాకి నా కూతురికి నిశ్చితార్థం అయింది, ఇక వాళ్ళిద్దరికే కదా పెళ్లి చేసేది నువ్వు కూడా అంటే నీకు ఏమన్నా మతి తప్పిందా, అయినా నా కొడుకుతో ఈ పెళ్ళేంటి శ్రేయాకి, సో ఆల్రెడీ తను ఎంత బాధపడుతున్నాడో చిన్ని వల్ల మీరంతా చూశారు కదా, ఇప్పుడు మళ్ళీ నా కొడుక్కి పెళ్ళి అనంటే వాడు ఎలాగా మనసు మార్చుకుంటాడు అనుకుంటున్నారు, అయినా శ్రేయ కూడా ఎన్ని రోజులని ఇలాగే ఉంటుంది, అందుకే మ్యాట్రిమోనీలో తన కోసం ఒక సంబంధం చూడమన్నాను, ఆ సంబంధము ఒకటి ఖాయమైంది కాబట్టి రేపు పెళ్లి చూపులు అని అనుకుంటున్నాను, పెళ్లి చూపుల్లో పిల్లవాడు తనకి శ్రేయ నచ్చితే శ్రేయకి తను నచ్చితే ఇక పెళ్లి కూడా త్వరగా చేసేసి మనం హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి అంటుందన్నమాట. దాంతో షాక్ అయిపోయి ఇక శ్రేయ వాళ్ళ అమ్మ వచ్చేసి ఏంటి వదిన నువ్వు అనేది, చిన్నప్పటి నుంచి తనకి మ్యాడీ అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా, తను ఇంకెవరిని పెళ్లి చేసుకోదని చెప్పింది కదా, అయినా మళ్ళీ నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నాకు అసలు ఏమీ నచ్చలేదు అని చెప్తుంది అనమాట. ఇక అలాగే దేవా కూడా ఏంటి నాగవల్లి నువ్వు అనేది, మనం అంతా చిన్నప్పటి నుంచి తనని మ్యాడీకి ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకున్నాం కదా, నువ్వు మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇలా మాట మారుస్తున్నావు, సరే ఏదో అనుకోకుండా తను చిన్నీని పెళ్లి చేసుకున్నాడు, కానీ ఇప్పుడు ఆ చేసుకున్న చిన్ని కూడా వెళ్ళిపోయింది కదా, ఇక వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సమస్య ఏముంది, మ్యాడీకి శ్రేయాకి ఇద్దరు పెళ్లి చేస్తే సంతోషంగా ఉంటారు కదా, అదే కదా మనం కూడా కోరుకున్నదని చెప్పగానే నువ్వు నేను కోరుకుంటే ఎలా బావా,
మ్యాడీ పరిస్థితి మీరు ఆలోచించారా? మ్యాడీ ఏదో సరే తనకు అనుకోకుండానే పెళ్ళయింది. అయినా కానీ తనెంత మోసం చేసిందో ఇలా బాధపడుతున్న టైంకి తనకు మళ్ళీ ఇంకో పెళ్లి చేయాలంటే తను ఒప్పుకుంటాడనుకుంటున్నారా? ఒప్పుకోడు కదా! తనని బాధపెట్టి నేను ఏ పని చేయను. సరే బాధ పెట్టకుండా ఉందాము అంటే ఎన్ని రోజులు ఇలా ఉంటావు? ఇక శ్రేయకు కూడా ఏజ్ అంతా అయిపోతుంది కదా! తనకు కూడా పెళ్లి చేయాలి కదా! ఆడపిల్ల కదా! అని చెప్పేసి నేను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పగానే ఇక ఏంటి అత్తయ్య నువ్వు ఇలా చేసావంటే, ఏంటి నువ్వు కూడా ఇట్లా మాట్లాడుతున్నావు శ్రేయ? నువ్వు కూడా నన్ను ఎదిరిస్తున్నావా? అయినా నేను ఒక్కసారి డెసిషన్ తీసుకున్నానంటే అది ఫైనల్. ఇంకెవ్వరూ మార్చడానికి లేదు. ఈ నాగవల్లి నిర్ణయమే శిలాశాసనం కాబట్టి నేను నిర్ణయం తీసుకుంటున్నాను. మీకు ఇంకా రేపే నీ యొక్క నిశ్చితార్థం సారీ నీ యొక్క పెళ్లి చూపులు నువ్వు రెడీ అయిపో అని చెప్పి చెప్తుందనమాట. అంటే నాగవల్లి ఒక ప్లాన్ అయితే వేసింది. ఎందుకంటే రివర్స్‌లో వస్తుంది. డైరెక్ట్‌గా పెళ్లి చేసుకోమంటే మ్యాడీ చేసుకోడు కాబట్టి ఇలాంటి ఒక కొత్త నాటకానికి తెర తీసిందని నాకైతే అనిపిస్తుందనమాట. సరే చూద్దాం. ఇక ఇదంతా ఇలా ఉండగానే చిన్ని అయితే ఇంకా ఇంటికి రాలేదని వాళ్ళ అమ్మా నాన్న టెన్షన్ పడుతూ బయట కంగారు పడుతూ ఏంటి చిన్ని రాలేదని ఎదురు చూస్తుండగానే చిన్ని అయితే బైక్లో వస్తూ ఉంటుంది. పక్కింటి వాళ్ళు కూడా సినిమా నుంచి అప్పుడే వస్తారు. ఇక చిన్నిని చూడగానే ఏమ్మా చిన్ని నువ్వు ఏంటి ఇంత అర్ధరాత్రి ఒక్కదానివే బైక్లో వస్తున్నావు అని చెప్పి అడుగుతుందనమాట. ఇక ఈ మాటలన్నీ వాళ్ళ అమ్మా నాన్న వింటూ ఉన్నారు. ఇక ఆవిడ వాళ్ళ ఆయన వచ్చేసి మనలాగే అమ్మాయి కూడా సినిమాకెళ్ళేసి వస్తుందేమోలే అని అంటారనమాట. అయినా నేను నువ్వంటే భార్యాభర్తలము సినిమాకెళ్ళేసి సరదాగా వస్తున్నావు. ఈమెకి భర్త లేడు ఏమీ లేడు. భర్త వదిలేశాడు కదా చిన్నిని. ఇక ఇంకా ఒక్కటే ఒంటరిగా ఇంత రాత్రి పూట ఇంకా ఏం ఘనకార్యాలు చేసి వస్తుందో అన్నట్టుగా ఆమె కొద్దిగా చీప్‌గా మాట్లాడడం ప్రారంభిస్తుందనమాట. అయినా భర్త లేని దానివి భర్త నువ్వు ఏం పనులు చేస్తుంటే నిన్ను వదిలేస్తాడో. అయినా నీవు బుద్ధి లేకుండా ఇంత రాత్రి పూట ఇలా తిరుగుతున్నావేంటి? నీకేం సిగ్గులేదా అని అంటున్న టైంకి ఇక చెంప చెల్లుమని ఆ పక్కింటి ఆమెని చెంప చెల్లుమనిపిస్తుంది. వాళ్ళ ఆయన వచ్చి ఏంటమ్మాయి మా ఆవిడ్ని కొట్టావు అంత చిన్న మాటకంటే అంత చిన్న మాట నిజంగా ఈమెకి అసలు బుద్ధుందా? నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాను కదా నేనేంటో తెలియదా? అయినా మా ఆయనకి నాకు మధ్య ఏం జరుగుతుందో మీకు తెలుసా? మా మధ్య ఏం గొడవ జరుగుతుందో మీకు తెలుసా? ఏమీ తెలియకుండా మా ఆయన్ని నన్ను ఇట్లా మాట్లాడడం అసలు నీకు ఏమైనా సంస్కారం ఉందా? అయినా ఒక ఆడపిల్ల పుట్టింటికి వచ్చేసిందంటే తను చక్కగా తన అత్తారింటికి మళ్ళీ వెళ్ళాలని కోరుకోవాలే కానీ తను ఇక్కడే ఉంది తను అలాంటిది ఇలాంటిదని ఇట్లాంటి మాటలు మాట్లాడడం నాకు అస్సలు నచ్చట్లేదు. ఇంకొకసారి మా విషయాల్లో జోక్యం చేసుకున్నారంటే మర్యాదగా ఉండదు అని చెప్పి చెప్తుందనమాట. అయినా ఇంత చిన్న విషయానికి మా ఆవిడని నువ్వు కొట్టావంటే కొట్టకుండా ఇంకేం చేయాలి అని అంటుంటుంది. ఇక ఆవిడ వచ్చేసి ఏమమ్మా నన్నైతే కొట్టావు ఊరంతా ఇదే మాట్లాడుకుంటున్నారు. నిన్ను మీ ఆయన వదిలేశాడు కదా అని ఊరందరినీ వెళ్ళి కొడతావంటే అవును ఊరందరినీ ఏంటి ఇంకా ఎక్కడైనా కానీ నేను ఎదిరించగలను. నేను ఏ తప్పు చేయలేదు. నేను ఎవరినైనా ఎదిరించగలను అని చెప్పి చెప్తూ ఉంటుందన్నమాట. నా సంగతి నేను చూసుకోగలను. మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పగానే ఇక వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ అమ్మా నాన్నని చూసి మీరిద్దరు బాధపడకండి అమ్మా అంటే నేనేం బాధపడినమ్మా ఇప్పటి వరకు నువ్వు ఏ విధంగా ఉంటావో ఇట్లాంటి మాటలన్నీ పడినప్పుడు అని అనుకుంటున్నాను. నువ్వు సరైన సమాధానం చెప్పవు కదా ఇంతే ధైర్యంగా ఉండి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పు అని చెప్పి చెప్తారు. ఇక దాని తర్వాత శ్రేయ బాధపడుతూ ఉంటే ఇక లోహిత అయితే అక్కడికి వచ్చి ఏంటి శ్రేయ అలా బాధపడుతున్నావు అంటే అత్తయ్య ఇన్ని రోజులు నాకు మహికి పెళ్లి చేసేది అనుకుంటే ఇలాంటి ట్విస్ట్ ఇచ్చింది నాకు అస్సలు నచ్చట్లేదంటే ఒక ఐడియా అయితే చెప్తుంది. మరి ఏం చేస్తారో వీళ్ళిద్దరు. ఐ హోప్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.